బ్యాక్ టు న్యూస్. తెలంగాణ వ్యాప్తంగా ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ప్రారంభమయ్యాయి. మార్చి 18 వరకు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఎగ్జామ్స్ జరుగుతాయి. స్టూడెంట్స్కు 5 నిమిషాల గ్రేస్ పీరియడ్ ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 9,97,075 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారు. 1,495 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసిన అధికారులు అన్ని సౌకర్యాలు కల్పించారు. స్టూడెంట్స్ మానసిక ఒత్తిడికి గురి కాకుండా ఉండేందుకు టెలిమానస్ పేరుతో యాప్ ఏర్పాటు చేశారు. ఇక తెలంగాణలో ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్కు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విక్రమ్ అందిస్తారు. విక్రమ్, ఇంటర్మీడియట్ పరీక్షల సందడి మొదలైంది. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు కూడా పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షలకు సంబంధించి అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రాలకు మనం చూసుకోవచ్చు, పూర్తిగా సందడి నెలకొన్న పరిస్థితి ఉంది. తొలి రోజు పరీక్షకు సంబంధించి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరానికి సంబంధించి సెకండ్ లాంగ్వేజ్కి సంబంధించి బీసెట్ ప్రశ్నపత్రాన్ని ఎంపిక చేసినట్టు ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు ప్రకటించడం జరిగింది. 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా పరీక్ష కొనసాగుంది. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ను అమలు చేస్తున్నారు. విద్యార్థులకు అవసరమైన కనీస వసతులన్నీ కూడా ఏర్పాటు చేసినట్లు అధికారులు చెప్తున్నారు. మొత్తం మనం చూసుకోవచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా 9,97,000 మంది విద్యార్థులు ఇంటర్మీడియట్ పరీక్షలు రాస్తున్నారు. అందులో మొదటి సంవత్సరానికి సంబంధించి దాదాపుగా 4 లక్షల పైచీలకు విద్యార్థులు రాస్తున్నారు. అదేవిధంగా సెకండ్ ఇయర్కి సంబంధించి 5,07,000 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. విద్యార్థులు ఒత్తిడికి గురి కావద్దు ఎట్టి పరిస్థితులు అని చెప్పి అధికారులు సూచిస్తున్నారు. ఒత్తిడికి గురి కాకుండా కూడా టెలిమానస్ అనే యాప్ను అధికారులు అందుబాటులో ఉంచడం జరిగింది. ఎవరైనా విద్యార్థులు ఒత్తిడికి గురైతే ఆ నంబర్కు కాల్ చేసి ఒత్తిడికి ఎందుకు గురవుతున్నారు అన్న దానికి చెప్తే దానికి సంబంధించిన పూర్తి స్థాయి కౌన్సిలింగ్ ఇచ్చేందుకు కూడా ఇంటర్మీడియట్ అధికారులు ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ఇంటర్మీడియట్ పరీక్షలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా 1,495 పరీక్షా కేంద్రాల్లో అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారనే చెప్పుకోవచ్చు. మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షలను ప్రశాంతంగా నిర్వహించేందుకు అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ సుధీర్తో విక్రమ్, సాక్షి టీవీ, హైదరాబాద్.